చాలా మంది ఈ విధంగా అనుకుంటున్నారు, నేను ఒంటరివాడను, ఒంటరిదానను, నాకెవరూ సహాయం లేరు, నేను ఏమనుకున్నా జరగట్లేదు, నా జీవితం అంతా ఒడిదొడుకులే, అసలు ఎటువంటి సహాయము తోడు లేకుండా ఒంటరిగా నన్ను దేవుడు ఎందుకు చేశాడు, నన్ను నా ఒక్కదానికే ఈ విధమైన ఒంటరి జీవితం ఎందుకు అని చాలా మంది ఆందోళన చెందుతున్న వారు, బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఒక సహోదరుడు అంటాడు, నేను ఏమనుకున్నా జరగటం లేదు, నేను ఏది కావాలంటే అది నాకు దొరకట్లేదు, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని బాధపడే సహోదరుడు నాతో చెప్పడం నేను విన్నాను. అయితే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన సందేశము, ఒంటరివైన నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో నీవు ఆయనను స్తుతించినప్పుడు నీకు కలిగే గొప్ప ఆశీర్వాదం గురించి ఈరోజు నీవు తెలుసుకొనబోతూ ఉన్నావు. చూద్దాం, బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, దానియేలు మనకు అక్కడ ఒక గొప్ప రాజు తర్వాత గొప్ప అధికారిగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. రాజు అందరికంటే దానియేలుని అధికముగా ప్రేమించాడు, అందరి మీద అధికారినిగా చేశాడు. అధికారినిగా చేసినప్పుడు అక్కడ ఉన్న చాలా మందికి ఆ విషయం నచ్చలేదు. వీడు ఒంటరివాడు, అసలు మన దేశస్థుడు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు, వీడికి ఇంత అధికారం ఏంటి అని దానియేలు మీద సనుక్కున్నారు. ఏ విధము చేతనైనాను అతనిలో తప్పేదైనాను దోషం ఏదైనా రాజుకు చూపించాలని, దానియేలుని పట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దానియేలు దేవునికి విధేయుడు, దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించేవాడు కాబట్టి దానియేలులో ఒక్క లోపం కూడా వారు కనుగొనలేకపోయారు. దేవుని తప్ప అతను దేనిని ప్రేమించలేదు, దేవునితో తప్ప ఎవరితోనూ సహవాసం చేయలేదు. ప్రతిరోజు ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దేవుని స్తుతించుచూ వచ్చేవాడు. వాళ్ళు అనుకున్నారు, దేవుని విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలోనూ దానియేలును మనము పట్టుకొనలేము, కాబట్టి రాజును తప్ప ఇంకా ఎవరిని ఆరాధించకూడదనే ఒక శాసనాన్ని చేయిద్దాం, ఈ విధంగా దానియేలును మనము అంతమొందించవచ్చు అనుకున్నారు. అదే శాసనాన్ని రాజుగారి చేత ఆమోదింప చేశారు. అధికారి కావలసినటువంటి దానియేలుని ఏ విధంగానైనా నిర్మూలం చేయాలని అందరూ కంకణం కట్టుకున్నారు. దానియేలు రాజు శాసనములకు భయపడకుండా అతను యథావిధిగా ముమ్మారు కూడా యెరూషలేము తట్టు కిటికీలను తెరిచి దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించుచూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అద్భుతం జరిగింది. దేవుడు దానియేలుతోనే ఉన్నాడు. దేవుడు దానియేలుకి అతి శ్రేష్టమైన బుద్ధిని అనుగ్రహించాడు. ఒంటరి వాడైనప్పటికీ కూడా సర్వోన్నతులైన దేవుని శక్తి అతనితో ఉన్నది. అయితే ఈ విషయాన్ని దానియేలు దేవుని సన్నిధిలో మొర్రపెట్టుటను అందరూ చూచి దాన్ని పట్టుకెళ్లి రాజుతో చెప్తున్నారు, రాజా మీ ఆజ్ఞను ధిక్కరించాడు, మీరు చేయొద్దన్నా దేవునికి ప్రార్థన చేయటం మానలేదు, కాబట్టి మీరు వేసిన ఆజ్ఞ ఏంటనగా ఎవరైతే మిమ్మల్ని తప్ప ఏ దేవుడినైనా పూజిస్తే వారిని సింహాల బోనులో పడవేయాలి కదా అని రాజుని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. రాజుగారికి చాలా బాధ అయింది. అయ్యో, నీతిమంతుడు దానియేలు, యథార్థవంతుడు దానియేలు, అటువంటి దానియేలుని ఈ విధంగా నేనే శిక్షించవలసి వచ్చింది అని ఎంతో మదనపడ్డాడు. అయినప్పటికీ కూడా దానియేలు యొక్క విశ్వాసం రాజులో కూడా చిగురించింది. రాజుకు ఒక నమ్మకం ఉంది, దానియేలు దేవుడు గొప్పవాడు, ఆయన ఒంటరివాడైనా సరే దానియేలు దేవునికి విధేయుడు, అతని దేవుడు తప్పక అతనిని రక్షిస్తాడని నమ్మకం ఉంది. అయితే రాజు ఆజ్ఞ ప్రకారము దానియేలుని సింహాల బోనులో పడవేశారు. దేవుడు ఆ రాత్రి దానియేలుని ఏ విధంగా రక్షించాడంటే సింహాల నోటిని ఆయన మూసివేయించాడు. ఒక మనిషిని పడవేసినప్పుడు సింహము అలా ఏమీ హాని చేయకుండా కూర్చోవటం అనేది ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగలేదు. కేవలం అది భక్తులైనటువంటి దానియేలు జీవితంలో మాత్రం నెరవేరింది. అంతేకాదు, నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ జీవితంలో కూడా ఇంతకంటే అద్భుతమైన కార్యాలు నీవు చూస్తావు. ఆ రాత్రంతా కూడా దానియేలు సింహములతో సహవాసం చేస్తాడు, కానీ ఏ హాని జరగలేదు. తెల్లవారుజామున రాజు వచ్చాడు, పిలుస్తున్నాడు, దానియేలు జీవము కలిగిన నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దానియేలు చెప్తున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక, నా దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పినప్పుడు సంతోషంతో దానియేలుని బయటకు తెయించాడు. ఎవరైతే దానియేలు మీద నింద మోపి ఆయన్ని సంహరించాలని తలంచారో వారందరినీ, వారి కుమారులను వారి కుమార్తెలను అందరినీ సింహాల బోనులో పడవేయించారు. ఇంకా సింహాల బోను అడుగుకు వారు చేరక ముందే సింహాలు వాళ్ళ ఎముకలను సైతము పగలగొట్టి విరగొట్టి వారిని పూర్తిగా సంహరించేశాయి.
దేవునికి స్తోత్రం. దేవుడు తన భక్తులను సింహాల లాంటి ఘోరమైన బలమైన శోధనలు తుఫానులు వచ్చినా సరే ఆయన రక్షించగలిగిన సమర్థుడు. నీవు ఒంటరివాడు అనుకుంటున్నావేమో, దేవుడు నీకు తోడుగా ఉంటే ఎంతటి బలమైన కార్యాలు నీవు చేస్తావంటే అది మనుషుని ఊహకు అందనిది. అంత గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆహాజు పరిపాలన కాలంలో ఆహాజు యెజబెలు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో బయలు దేవతలను ఆరాధించుట ముమ్మరంగా జరిగింది. యెహోవా ప్రవక్తలందరినీ కూడా సంహరించేశారు. ఇంకా ఎవరూ మిగలలేదు, కేవలము ఏలియా మాత్రమే మిగిలాడు. అయితే ఏలియాను కూడా ఎలా అయినా సంహరించాలని యెజబెలు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒక రోజున దేవుని పేరట ఒక గొప్ప తీర్మానం చేశాడు ఏలియా. నా దేవుడు నిజమైన దేవుడని నేను నిరూపిస్తాను, మీ దేవుడు నిజమైన వాడని మీరు నిరూపిస్తే ఈ రోజే యెహోవా సేవకునైన నన్ను, అలాగే యెహోవా ప్రవక్తలందరినీ కూడా, మీరు ఇంకా మిగిలి ఉన్న ప్రవక్తలందరినీ కూడా మీరు చంపివేయచ్చు. లేదు అంటే యెజబెలు ప్రవక్తలైన 420 మంది మీరు దేవత పక్షాన్ని నిలబడ్డారు, మీరందరూ కూడా ఈరోజు హతమవుతారు అని చెప్పి సవాలు విసిరాడు. దానికి యెజబెలు ఆ బయలు ప్రవక్తలందరూ కూడా ఒప్పుకున్నారు. అయితే ఏ దేవుడైతే ఈ బలిని అర్పణను స్వీకరిస్తాడో, ఎవరి ప్రార్థనని విని ఎవరి దేవుడైతే ఈ యొక్క దహన బలిని అంగీకరిస్తాడో ఆయనే నిజమైన దేవుడు. నేను నా దేవుని పక్షాన ఒక్కడిగా నిలబడ్డాను, మీరు 420 మంది మీరు బయలుదేవతల పక్షాన్ని నిలబడ్డారు, చూసుకుందాం ఈ రోజుని శవాలు విసిరాడు ఏలియా. అయితే ఆ రోజు ఉదయం మొదలు పెట్టారు. బయలుదేవతల ప్రవక్తలకి మొదట అవకాశం ఇచ్చాడు. బయలు ప్రవక్తలందరూ కూడా తెల్లవారు మొదలు పెట్టారు. వారి దేవతను ఆరాధించడం, వారి దేవతని పిలవటం ప్రారంభించారు. రోజంతా కూడా వారి దేవతని పిలిచారు, కానీ ఏ దేవత రాలేదు. ఎవరు కూడా ఆ బలిని నైవేద్యాన్ని స్వీకరించలేదు. అయితే రోషం కలిగిన దేవుని సేవకుడైన ఏలియా చేతులెత్తి ప్రార్థించాడు. అయ్యా, నీ పక్షాన ఒంటరిగా నేను నిలబడ్డాను, నీవు ఈ రోజున అనేక మందిలో నీ కార్యాన్ని నువ్వు జరిగించు. నీవు మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారమైన దేవుడు, సృష్టిని చేసిన గొప్ప దేవుడవు నీవయ్యా. ఈ బలి నువ్వు అంగీకరించు, దహన బలిని స్వీకరించు అని ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అతను ఏర్పాటు చేసిన బలిని, ఆ కింద బలిపీఠాన్ని మొత్తమును అగ్ని చేత దాహించి దేవుడు బలిని అంగీకరించాడు. ఆ దినము ఏలియా చేసినటువంటి ఆ శబ్ద ప్రకారము 420 మంది బయలు ప్రవక్తలందరూ కూడా హతమైపోయారు. దేవుని సేవకుడు ఒక్కడు దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు గొప్ప కార్యాన్ని ప్రజలు చూశారు. అందరూ కూడా యెహోవా దేవునికి భయపడ్డారు. యెహోవా దేవుడే నిజమైన దేవుడని ఆ రోజున అందరూ కూడా ఒప్పుకున్నారు. నీ జీవితంలో కూడా నీ పక్షాన్ని ఎవరూ లేరు, నేను ఒంటరి వాడిని, నేను ఒక్కడనే దేవుడిని నమ్ముకున్నాను, నాతో ఇంకెవరూ లేరు, నేను ఏమీ మాట్లాడలేను, నేనేమీ చేయలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ పక్షాన ఉన్నవాడు గొప్పవాడు, ఆయన సర్వాధికారి. నీ పక్షాన ఆయన అద్భుతములు చేస్తాడు. నీ జీవితంలో నీవు ఏమైతే కావాలని కోరుకుంటున్నావో, ఏ శవాలనైతే నువ్వు చేస్తున్నావో దాన్ని నెరవేర్చే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. అన్య దేవతలు పూజించి వారందరూ హతులైపోయారు. అలాగే నీకు విరోధంగా లేచే ప్రతి ఆయుధము కూడా నిర్మూలమైపోతుంది. దేవుని పక్షాన నీవు నిలవబడినప్పుడు, ఆయన మాటను నీవు వినినప్పుడు, ఆయన మాట ప్రకారం నీవు జీవించినప్పుడు దేవుడు నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. నీవు ఒంటరి వాడవు కానే కాదు. ఏలియా కూడా నేను ఒంటరి వాడిని అనుకున్నాడు, కానీ ఆయన ఆ రోజు అనేక మంది బయలు ప్రవక్తలను దేవుడు ఏలియా చేతికి అప్పగించాడు. అలాగే నీ చేతికి కూడా ఇన్ని సమస్యలు ఉన్న అన్నిటిని కూడా విడిపించి గొప్ప విజయాన్ని చేతికి ఆయన అందిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు మనందరికీ తెలుసు. ఎస్తేరు రాణిగా వెళ్లిన తర్వాత ఆ షూషోను కోటలో గొప్ప శోధన కలిగింది. యూదులందరినీ కూడా ఒక రోజున హతం చేయాలని రాజు చేత ఆజ్ఞ చేయించుకున్నాడు. ఒక ఆజ్ఞ జారీ అయ్యింది. యూదులందరూ కూడా గర్విష్ఠులు, వారు ఎవరికి నమస్కారం చేయరు కాబట్టి, వారు అన్యులు కాబట్టి వారిని సంహరించాలని కంకణం కట్టుకున్నాడు రాజు దగ్గర పనిచేసే మంత్రి. అయితే ఎస్తేరు ఒక్కదే దేవుని సన్నిధిలో మొర్రపెట్టి, నేను చనిపోయినా సరే చనిపోతాను, కానీ రాజు దగ్గరికి వెళ్తాను, ఈ విధమైన శాసనము ఏ రకంగానైనా సరే రద్దయ్యేలా నేను చూస్తాను అని, నా నిమిత్తం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుడి అని అతని పినతండ్రికి తెలియజేసింది. అయితే ఎస్తేరు చెప్పిన రీతిగానే రాజుతో వెళ్ళింది, మాట్లాడింది, రాజును విందుకు ఆహ్వానించింది.
ఆహ్వానించిన తర్వాత తన గురించి, తన జనాంగం గురించి, యూదులు ఏ విధంగా ఆ పట్టణంలో జీవిస్తున్నారనే విషయాన్ని రాజుగారికి తెలియజేసి, మా జాతిని సంహరించాలని ఒకడు ప్రయత్నం చేస్తున్నాడు రాజా అని చెప్పినప్పుడు రాజుకు ఆమె పట్ల కటాక్షం కలిగింది. వెంటనే ఎవడవాడు అని కోపంతో ఆయన కోపాన్ని రగులుకున్నది. వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి ఈ మంత్రి ఈ విధంగా చేస్తున్నాడని చెప్పినప్పుడు ఆ దినము అతని కుటుంబము, అతని వారందరూ కూడా సంహరించబడ్డారు. ఎవరైతే యూదుల్ని సంహరించాలని అనుకున్నారో దేవుని పక్షాన నిలవబడిన వారిని సంహరించడం అంత సులువు కాదు అని తెలుసుకున్నాడు. తన కుటుంబం అంతా ఆ దినమే ఉరివేయబడింది, ఉరి తీయబడింది. ఎందుకు అనగా ఎస్తేరు ప్రార్థనా పరురాలు. ఆమె పక్షాన్ని నిలబడిన వారందరూ కూడా ప్రార్థనతో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టారు. ఒక్క ఎస్తేరు ఒంటరిది అనుకుంది. ఈ రాజ్యంలో నేను పరాయిదానిని, నేను ఒంటరిదానిని, నా వల్ల ఏం జరుగుతుంది అని భయపడింది. కానీ తన పక్షాన ఉన్నవాడు గొప్పవాడని గ్రహించింది. తను చేసినటువంటి ఈ పనిలో దేవుడు తప్పక సహాయం చేస్తాడని భావించి రాజుగారికి విన్నవించింది. ఆ దినమే దేవుని గొప్ప సహాయం ద్వారా తన జాతిని, తన యొక్క ప్రజలను, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. మనము కూడా అనేక శోధనలు మన కుటుంబంలో చెలరేగినప్పుడు, నీవు ఒంటరిగానైనా సరే నీవు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు నీ కుటుంబంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. అదేవిధంగా హన్నా జీవితంలో మనం చూసినట్లయితే ఆమె కూడా తెల్లవారుజామున పెందలకడే దేవాలయంకు వెళ్ళింది. ఒంటరిగా అంగలారుస్తూ ప్రార్థన చేస్తుంది. అక్కడ యాజకుడు వచ్చి చూసి ఏలి అనుకుంటున్నాడు కదా, ఈమె ఉదయాన్నే మత్తురాలయ్యింది, మద్యముతో ఈమె నిండుకుని ఉన్నది అని అనుకున్నాడు. కానీ ఆమె ఒంటరిగా దేవుని సన్నిధిలో అంగలారుస్తుంది. అయ్యా, నా జీవితము మూడుబారిపోయింది, నాకు సంతానం లేదు, నాకు బిడ్డలు లేరు, నా జీవితము అనేక మంది మధ్యలో అవమానకరంగా ఉంది అని ఆమె వేదనతో దేవుని సన్నిధిలో మొర్రపెట్టింది. నేను ఒంటరిగా ఉండిపోయాను, ఎటువంటి చిగురు నా జీవితంలో లేదు అంటూ వేదనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు. ఆయన భక్తుడైనటువంటి ఏలి ద్వారా గొప్ప ప్రవచనం చెప్పబడుతుంది. నీవు మరుసటి ఏడున నీ యొక్క వడిల కుమారుడు ఉంటాడు అని ప్రవక్త అయిన ఏలియా చెప్పారు. ఆ రీతిగానే హన్నా సమూయేలుకు జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం. ఒంటరిగా దేవుని సన్నిధిలో అంగలార్చినప్పుడు ఆమె గర్భము తెరవబడింది. చక్కని కుమారుణ్ణి దేవుడు బహుమానంగా అనుగ్రహించాడు. నీవు కూడా సంతానము లేకపోతే నీ కుటుంబంలో నీవు ఒంటరిదాని నే బాధతోనూ వేదనతోనూ ఉన్నావేమో, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడే వారిని ఆయన ఉద్భవింపజేస్తాడు. యాకోబు కుమారుడైన యోసేపు గురించి మనందరికీ తెలుసు. యోసేపు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. చిన్ననాటి నుంచి ఎన్నో దర్శనాలు చూసేవాడు, దేవునితో ఎక్కువ సహవాసం చేసేవాడు. కాబట్టి తండ్రి అయిన యాకోబు యోసేపుని ఎంతగానో ప్రేమించేవాడు. ఎందుకనగా ఆయన యొక్క భయభక్తులు కలిగిన జీవితం బట్టి యాకోబు కుమారుని అధికంగా ప్రేమించాడు. అయితే అధికంగా ప్రేమించున్నాడనే కారణం చేత అన్నల్లో అసూయ పుట్టింది. వీడంటేనే నాన్నకి చాలా ఇష్టం, వీడిని లేకుండా చేయాలి, వీడేంటి కలలు కనడం ఏంటి, వాటిని వచ్చి తండ్రికి మాకు చెప్పడం ఏంటి, ప్రతిరోజు వీడికి ఎందుకు కళలు వస్తున్నాయి, ఆ కళల్లో కూడా వీడు గొప్పగా ఎంచుకుంటున్నాడు, ఒక అధికారిగా చేసుకుంటున్నాడు, మమ్మల్ని అందరినీ చాలా చులకనగా వీడు కళలు కంటూ ఉన్నాడని ద్వేషాన్ని పెంచుకున్నారు. కానీ దేవుని దర్శనం అని వారు తెలుసుకోలేకపోయారు. అయితే వారందరూ కూడా ఈ ఒక్కడి మీద కక్ష కట్టి ఒంటరిగా దొరికినప్పుడు యోసేపుని వేరే దేశానికి అమ్మివేశారు, బానిసగా అమ్మివేశారు. అయితే యోసేపు ఒంటరివాడైనా సరే, ఎక్కడ ఉన్నా సరే తన భక్తిని, తన నీతిని, తన నిజాయితీని విడిచిపెట్టుకోలేదు. మనలో చాలా మంది అందరూ ఉండేటప్పుడు లేదా కుటుంబంలో కానీ లేకపోతే సమాజంలో కానీ అనేక మందిలో ఉండేటప్పుడు చాలా మంచిగా నటిస్తూ ఉంటారు, చాలా మంచిగా యాక్ట్ చేస్తూ ఉంటారు. అబ్బాయి ఇంత మంచివాడు, ఇంత మంచి అమ్మాయి ఇంకెక్కడా లేదు, అసలు వెరీ గుడ్ అని చాలా మంది ఏంటంటే వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. కానీ వారు ఒంటరిగా ఇండివిజువల్ గా ఉండేటప్పుడు వారి జీవితము, వారి ఆలోచనలు చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంటాయి. వారు చేసే పనులు ఒక్కొక్కసారి తెలిసినప్పుడు ఏంటి వాళ్ళైనా ఇవి చేశారు అన్నట్టుగా ఉంటాయి. అంత భయంకరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఎందుకనగా నేను ఒంటరిగా ఉన్నాను కదా, నేనేం చేసినా ఎవరికి తెలియదు కదా, నలుగురిలో ఉంటే ఏం చేయాలి, యాక్షన్ చేయాలి. ఒంటరిగా ఉండేటప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉండాలి,
అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ యోసేపు ఆ విధమైన మనస్తత్వాన్ని కలిగి లేడు. ఆయన గృహంలో ఉన్నను, అన్నల మధ్య ఉన్నను, తండ్రి దగ్గర ఉన్నను, లేదా బానిసగా వేరే దేశానికి అమ్మబడినను కూడా తన నిజాయితీని, నీతిని, దేవుని యొక్క భయభక్తులను ఆయన విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా చివరకు రాజుగారు యొక్క భార్య అతని మీద నింద వేసినా సరే తన నిజాయితీని అతను విడిచిపెట్టలేదు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. తన పరిశుద్ధతను బట్టి అతను దోషిగా ఎంచబడి చెరసాలలో కూడా వేయబడ్డాడు. అక్కడ కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. ఎక్కడ ఉన్నా సరే తన యొక్క భక్తి చేత అనేక మందిని ఆయన ఆకర్షించాడు. చివరికి బానిసగా వెళ్ళిన అతను ఒంటరిగా వేరే దేశానికి అమ్మబడిన ఆయన దేశానికి 2వ రాజుగా ప్రకటించబడ్డాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండి దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించినట్లయితే దేవుడు మనలను అధికారులుగాను అధికారినిగాను చేయగల సమర్థుడు. నిన్ను బట్టే ఆశీర్వాదాలు ఉంటాయి. నీవు చేసే ఆలోచనను బట్టి, నీవు జీవించే జీవితాన్ని బట్టి, నీవు నడిచే నడతను బట్టి నీకు కలిగే ఆశీర్వాదం అనేది తెలియజేయబడుతూ ఉంటుంది. నీకు ఆశీర్వాదం కావాలంటే ముందుగా నిన్ను నీవు నీ దేవునికి సమర్పించుకోవాలి. నీ దేవునికి ఒక మంచి పాత్రగా నీవు కనబడాలి. యోసేపు వలె యథార్థతను, నీతిని, నిజాయితీని విడిచిపెట్టకుండా దేవుడితో మంచి నడవడికను, మంచి వడంబడికను నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను గొప్ప అధికారినిగా నియమిస్తాడు. యోసేపు జీవితంలో బానిసగా వెళ్ళిన వ్యక్తి రాజుగా చేయబడ్డాడు. ఏ అన్నలైతే అతను నమ్మివేశారో అదే అన్నలు ఆహారం కొరకు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా రాజుగారు మాకు ఆహారం కావాలని శిరస్సు వంచి నమస్కరించి అడుగుతూ ఉన్నారు. ఎంత గొప్ప ఆశ్చర్యము! మనుషులకు అది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అటువంటి పరిస్థితిలో తమ్ముడు ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి మేము మరలా ఆహారం అడుగుతామని వారు ఊహించి ఉండలేదు. నీ ఊహకు అందరి కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. యోసేపుని వారు తెలుసుకోలేకపోయారు, గుర్తుపట్టలేకపోయారు. దేవుడు ఒక బానిసను అంత గొప్ప ఉన్నతమైన స్థాయికి ఆయన నడిపించాడు. అలాగే మనలను కూడా నీవు ఈ రోజు నీ పరిస్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నీ పరిస్థితులన్నీ కూడా నీకు చాలా కష్టంగాను క్లిష్టతరంగా ఉన్నాయేమో, కానీ ఈ పరిస్థితిని నువ్వు చూడకు. రాబోయే దినాలలో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి ఆయన నడిపిస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు. దుఃఖభరితంగా ఉండే నీ జీవితాన్ని సంతోషభరితంగా దేవుడు మారుస్తాడు. దీవెనకరంగా నీవు ఉంటావు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ కుటుంబంలో నీ ఒక వెలుగుగా తీర్చిదిద్దబడతావు. ఎప్పుడో తెలుసా? దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయనకి నీవు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు, ప్రతి క్షణములే, లేకపోతే నీకు నీ రోజులో ఏదో ఒక గడియ పెట్టుకుని దానియేలు వలె 3 మారు గాని, దావీదు వలె 7 మారులు గాని, లేకపోతే హన్నా వలె వేకువ జామునే నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో నీవు కుమ్మరించినట్లయితే, ఆయనతో ఒక మంచి సహవాసం నీవు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో అనేక అద్భుతాలు చూస్తావు. నీవు ఒంటరివి కాదు, నీతో సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఈరోజు నీవు తెలుసుకుని సంతోషంతో నీ ప్రభుతో కలిసి నీవు ఈ రోజుని ప్రారంభించినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. నేను కూడా ఒంటరిగా ఉన్నాను, నేను ఏకాంతంగానే ఉంటున్నాను, నాకు ఎలాంటి సహాయం లేదు, నాకు ఎవరి ఆదరణ లేదు అని బాధపడుతున్నారా? దేవుడు మీ జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు, చేయగలడు. అటువంటి సాక్ష్యాలు, అనుభవాలు ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము. మనమందరం కలిసి ప్రభు పరిచయంలో ముందుకు కొనసాగుదాం. ఆమేన్.